తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేటీఆర్ తీరు చూస్తుంటే చింత సచ్చిన పులుపు చావలేదన్నట్లుగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు విమర్శించారు. కళ్లలో భయం కనిపిస్తుంటే మొహంలో మాత్రం తెచ్చిపెట్టుకున్న నవ్వు కనిపిస్తోందన్నారు. తన క్యారెక్టర్ను బ్యాడ్ చేస్తున్నారని, మాకు కుటుంబాలు లేవా అని కేటీఆర్ అంటుంటే విడ్డూరంగా ఉందని, మరి అర్ధరాత్రి రేవంత్ రెడ్డి బెడ్రూంలోకి చొరబడి ఎత్తుకెళ్లినప్పుడు వాళ్ళవి కుటుంబాలు కావా అని ప్రశ్నించారు. ఫోన్లు ట్యాప్ చేయించాల్సిన కర్మ కాంగ్రెస్ కు పట్టలేదని, సొంత చెల్లెలే ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపిస్తోందన్నారు. ఏ తప్పు చేయకపోతే దర్యాప్తు ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కేటీఆర్ తీరు చూస్తుంటే చింత చచ్చినా పులుపు చావలేనట్టుగా ఉంది. కళ్ళల్లో భయం కనిపిస్తుంది, కానీ లేని నవ్వును మొహం మీద తీసుకొని వచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కుటుంబాల గురించి మాట్లాడుతూ సెంటిమెంట్ రంగరించే ప్రయత్నం చేస్తున్నాడు. మీకైనా కుటుంబాలు 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి ఎత్తుకపోయినప్పుడు ఎటుపోయింది ఈరోజు ఈ కుటుంబం యొక్క సెంటిమెంట్ కథ అని అడుగుతా ఉన్నా. డ్రోన్ కేసులో 14 రోజులు జైలు పంపించి ఉగ్రవాదులు ఉండే బ్యారెక్ లో వేసి వికృత ఆనందం పడ్డటువంటిది మీరు. సొంత కూతురు ఎంగేజ్మెంట్ కు రాకుండా ఉండడానికి కోర్టులు అడ్డుపడ్డది మీరు. ఈరోజు సెట్టు ప్రశ్నలకు ఉలిక్కి పడుతూ బెంబెలెత్తిపోతూ చెమటలు కార్చుకొని లోపల బయటకొచ్చి పులికేసిలాగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు వినడానికి నమ్మడానికి సిద్ధంగా లేరు. కేటీఆర్ గారు ధైర్యంగా ఎదుర్కో. నీపై వచ్చినటువంటి ఆధారాలను ఏదో మా ఎమ్మెల్యేల ఫోన్లు, మా మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టు చెప్తున్నావు. ఎవరు చెప్పారు నీకు? ఒకసారి చెప్పు. అరే మీ సొంత చెల్లి, మీ బావ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిన ఆరోపణ సమానం చెప్పలేవు. మీ సొంత చెల్లి తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.